దేవుడు నాకు ఈ పదవి ఇచ్చింది ఎందుకు? దేవుడు దయ వల్ల నాకు ఈ పదవి వచ్చిన తర్వాత ఈ పదవి దేవుడు నాకు ఎందుకు ఇచ్చినాడు? నేను డబ్బులు సంపాదించుకునే దానికోసం కాదు దేవుడు నాకు ఈ పదవి ఇచ్చింది. నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేదానికి కాదు దేవుడు నాకు ఈ పదవి ఇచ్చింది. దేవుడు ఈ పదవి నాకు ఇచ్చింది ఎందుకనంటే హిస్టరీ క్రియేట్ చేయడం కోసం, పేదవాళ్ళ జీవితాలు మార్చడం కోసం. నా ఆశ, నా కోరిక కూడా చెప్తా ఉన్నా. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, ప్రతి పేదవాడు గుండెల్లో బ్రతికే ఉండాలి. దట్ ఈస్ వాట్ డ్రైవ్స్ మీ ఇంటూ పాలిటిక్స్. ఆ డ్రీము, ఆ కోరిక, ఆ ప్యాషను ఉంది కాబట్టే ఈరోజు హిస్టరీలో ఎవడు కూడా చేయని విధంగా ఈరోజు పాలన చేయగలుగుతా ఉన్నాం. ప్రత్యేక హోదా అన్నది డెఫినెట్లీ దానివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎస్పెషలీ పారిశ్రామికంగా మనం ఎదిగేందుకు దానివల్ల జరిగే కొన్ని మేళ్ళు అయితే డెఫినెట్లీ ఉంటాయి. మనకు పార్లమెంటులో ఒక హక్కుగా మనకు అది ప్రామిస్ చేసినారు. అయితే అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మనకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టడం ఒక అన్యాయం చేస్తే, కాంగ్రెస్ పార్టీ ఈ ప్రత్యేక హోదాను చట్టంలోకి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోకి చేర్చకపోవడం కాంగ్రెస్ పార్టీ చేసిన అతిపెద్ద అన్యాయం. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను గన యాక్ట్లో, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కనుక చేర్చి ఉంటే మనం కోర్టుకైనా పోయి ఉండొచ్చు. ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మనకు కల్పించలేదు. సో కాంగ్రెస్ పార్టీ కూడా మనకు అన్యాయం చేసింది అక్కడ. బట్ పార్లమెంట్లో అయితే, ఆ డిబేట్లో అయితే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తామని ఇన్ ద వెల్ ఆఫ్ ది హౌస్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ అది ఉంటుందా, మీ ఎజెండాలో ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఓకే. సో ఒకటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లేదా రాజకీయాలు క్లోజ్గా చూసేవాళ్ళు చాలామంది తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే, మీకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య ఉన్న ఈక్వేషన్ ఏంటి? బోత్ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ ఈక్వేషన్ అని అంటున్నారు, కానీ పొత్తులు చూస్తేనేమో తెలుగుదేశంతో పెట్టుకొని ఉన్నారు. ఇది ఎవరికి అర్థం కావట్లేదు. మీరు మోడీ గారిని అడిగితే బెటర్ కదా, లేకపోతే చంద్రబాబు నాయుడు అడిగితే బెటర్. ఇప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పొత్తులు పెట్టుకుని, వాళ్ళు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, వాళ్ళు ఎందుకు పొత్తు పెట్టుకోలేదని నేను సమాధానం చెప్పాలనంటే అది నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అంటే అది కరెక్ట్ కాదు కదా. కానీ అసలు మీకు మోడీకి ఉన్న ఈక్వేషన్ ఏంటి? నేను ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి, ఆయన ప్రధానమంత్రి దేశానికి, అంతేనా? మోర్ దాన్ దట్ ఏం లేదా? అంతకన్నా ఏముంటుంది రజనీ? ఉండేది రిలేషన్షిప్. బోత్ హ్యావ్ వెరీ గుడ్ ఈక్వేషన్, యాజ్ అ పర్సనల్ ఈక్వేషన్ కూడా ఉంది అని చెప్పి బయట ప్రచారం. చంద్రబాబు నచ్చుతాడా అని అంటే రజనీ వ్యక్తిగతంగా, రజనీ జగన్తో ఎలా ఉన్నాడు, జగన్లో ఏం చూస్తాడు, జగన్లో ఏం చూసినాడు, చంద్రబాబులో ఏం చూశాడు, ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఏం చూశాడు అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక మనిషిని ఇంకో మనిషిని ఇష్టపడము, ఇష్టపడకపోవడం ఉన్న దాన్ని బట్టి. పొలిటికల్గా యూ డోంట్ హ్యావ్ ఎనీ, అంటే మీకు పొలిటికల్గా విభేదాలు ఉన్నాయి, ఆ పార్టీకి మీ పార్టీకి మధ్య ఎటువంటి సారూప్యత లేదు? సిద్ధాంతపరంగా మాకు బీజేపీకి ఆటోమేటిక్లీ సిద్ధాంతపరమైన విభేదాలు ఎట్లాగూ ఉంటాయి. అందుకనే మేము ఇండిపెండెంట్గా, మేము ఇండిపెండెంట్గా మేము కంటెస్ట్ చేస్తున్నాం. అక్కడ వాళ్ళు సిద్ధాంతపరంగా వాళ్ళు ఒకటిగా ఉన్నారా లేదా కూడా వాళ్ళ క్లారిటీ లేదు. అక్కడ ఆపర్చునిజం అన్నది వాళ్ళని నడిపిస్తూ ఉంది, డెస్పిరేషన్ అన్నది వాళ్ళని నడిపిస్తూ ఉంది. అంటే జగన్ ఒక్కరిని ఎదుర్కోలేం అన్న డెస్పిరేషను, మోడీ లేకపోతే మేము ఇబ్బంది అన్న ఆపర్చునిజం ఆ పొత్తును డిఫైన్ చేస్తూ ఉంది. అంతేగాని అక్కడ సిద్ధాంతపరంగా అన్న కనీసం వాళ్ళు ఒకటేనా అని అంటే అది కూడా తెలియదు. ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు ఒక్కొక్క మాదిరిగా ఒక్కొక్క మాట మాట్లాడతాడు. ఎందుకంటే కమిట్మెంట్, ప్రజలకు కమిట్మెంటు లేదు, ఒక మాటకు కమిట్మెంటు లేదు చంద్రబాబు నాయుడు గారితో. 4 రోజుల క్రితం మోడీని, ప్రధానమంత్రిని ఇంటర్వ్యూ చేసే అవకాశం దొరికింది. దాంట్లో క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడారు. అడిగిన సందర్భంలో ఆయన 2 విషయాలు క్లియర్గా చెప్పారు. లోక్సభకు ఎన్డీఏని బలోపేతం చేయటం, కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావాలనే ఒక ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంచాలా, మార్చాలా అనే దాని మీద ప్రజలు ఆలోచిస్తున్నారు, నిర్ణయం తీసుకోబోతున్నారు, మార్పు నాకు కనిపిస్తుంది అని అన్నారు. మీరు దాని మీద మీరేమైనా రియాక్షన్ ఉందా? ఎలక్షన్స్ అంటే దానికే జరిగేది.
ఎలక్షన్ అంటే జరిగేది దానికోసమే కదా. కానీ ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ప్రజెంట్ ప్రభుత్వాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉంచాలా లేదని ఆలోచిస్తున్నారా, లేదా చంద్రబాబు నాయుడు ఎంచుకోవాలా లేదా అనేది గురించి ఆలోచిస్తారు అనుకుంటున్నారు? ఎట్లా ఉంది? మీరు ఏ రకంగా దాన్ని చెప్పినా కూడా రజని, అల్టిమేట్గా దాని సారాంశం అయితే ఒకటే. ఎన్నికలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఇటువైపున ఒక ఇన్కంబెంట్ గవర్నమెంట్ అంటే ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఓట్లు అడుగుతూ ఉంది. అటువైపున ప్రతిపక్షంలో ఉన్న కూటమి ఓట్లు అడుగుతూ ఉంది. సో ప్రజలు వాళ్ళకు మంచి జరిగి ఉంది అని వాళ్ళు అనుకుంటే, ఆ మంచి కొనసాగాలని వాళ్ళు అనుకుంటే జగన్కు ఓటేస్తారు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత సెన్సిటివ్గా మారిన అంశానికి సంబంధించి 2 క్వశ్చన్లు అడుగుతాం. మీకు ఇష్టం లేకపోతే డినై కూడా చేయొచ్చు. ఆ క్వశ్చన్లు ఆపేస్తాను. మీ కుటుంబంలో ఏం జరుగుతుంది? చాలామందికి ఉంటుంది, పక్క వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి సహజంగా ప్రతి మనిషికి ఉంటుంది. కానీ మీ కుటుంబంలో బయటకు వచ్చి నేరుగా రాజకీయంగా పరస్పరం విమర్శలు చేసుకోవడంతో పాటు వ్యక్తిగత విమర్శల స్థాయికి వచ్చేసింది ఎందుకు? అన్ఫార్చునేట్గా ఏంటంటే రజనీ, రిలేషన్షిప్స్లోకి ఎప్పుడైతే రాజకీయాలు జొరబడతాయో, ఆ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు లాంటి కుట్రలతో వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎప్పుడైతే జొరబడతారో, అప్పుడు న్యాచురలీ రాజకీయాలలో కుటుంబ రిలేషన్స్లో ఆటోమేటిక్లీ కల్మషం అనేది వస్తుంది. మీకు మీ తమ్ముడికి కొద్దో గొప్ప, ఏ కుటుంబంలో అయినా కొద్దో గొప్ప కొన్ని చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. మీరు రాజకీయాలలో మీరున్నారు, అవతల సేమ్ జనరేషన్లో రాజకీయాల్లోకి ఇంకొకరు రావాలనుకుంటారు. సేమ్ జనరేషన్లో రాజకీయాల్లోకి ఇంతమంది రావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పార్టీ నడిపేటప్పుడు ఒక మెసేజ్ మనం పంపిస్తూ ఉన్నాము. దానివల్ల వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి. రేపొద్దున నెపోటిజం అంటారు, రేపొద్దున కరప్షన్ అంటారు, రేపొద్దున రకరకాల ఆరోపణలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులు దయచేసి దూరంగానే ఉంటేనే బెటరు. ఎంతమంది ఒకే జనరేషన్ నుంచి రాజకీయాల్లోకి వస్తారు? వద్దు అనే అభిప్రాయం నాకుంది, తప్పేం కాదు అది. కానీ అటువంటి అభిప్రాయం నాకున్నప్పుడు, అటువంటి బలమైన కోరిక అటువైపున ఉన్నప్పుడు, ఆ బలమైన కోరికను ఇటువంటి కుట్రకోణంతో ఉన్న చంద్రబాబు నాయుడు లాంటోడు ఆ రిలేషన్షిప్ని ఇంకా చెడగొట్టి, దాన్ని ఇంకా ప్రెసిపిటేట్ చేసి, దాన్ని రాజకీయంగా వాళ్ళకు పడేట్టుగా దాన్ని వాడుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో లేదు. కాంగ్రెస్ పార్టీకి నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలా. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్షీట్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ, జగన్ను